యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ ఎన్డీడీబీలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 10 కోట్ల రూపాయలను పాడి రైతులకు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలేటి అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్లు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్ ఆధ్వర్యంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ ఎన్డీడీబీలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 10 కోట్ల రూపాయలను పాడి రైతులకు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలేటి అనిల్, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ పాడి రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యే సమయంలో నల్గొండ, రంగారెడ్డి డైరీకి పునర్జీవం పోసి పూర్వ వైభవం తెచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు వానరాసి మరియమ్మ, మార్కు, జట్ట నీరజ సిద్ధులు, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, కాంగ్రెస్ నాయకులు మల్లెల శ్రీకాంత్, ముదిగొండ శ్రీకాంత్, మహమ్మద్ గౌస్, తాళ్లపల్లి మహేష్, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ, రంగారెడ్డి రూపురేఖలు మార్చిన బీర్ల ఐలయ్య గారి నాయకత్వం, నార్మల్ మదర్ డైరీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై బిర్లా, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నల్లగొండ, రంగారెడ్డికి పూర్వ వైభవం తీసుకొచ్చిన మదర్ డైరీని తిరిగి తీసుకొచ్చిన బీర్ల ఐలయ్య గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై బిర్లా, జై బిర్లా. జై బిర్లా, జై బిర్లా, జై బిర్లా, జై బిర్లా. మదర్ డైరీకి పూర్వ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బీర్ల ఐలయ్య గారి నాయకత్వం, జై బిర్లా, జై బిర్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పాడి రైతులకు, మదర్ డైరీ ఉద్యోగస్తులకు నమస్కారం. మరి ఈ రోజున ఒక మంచి స్వర్ణయుగం, మంచి రోజు. మరి గత కొన్ని రోజులుగా నల్గొండ, రంగారెడ్డి పాడి రైతులు, మరి కార్మికులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి గత సంవత్సరం జూన్ 6వ తేదీన ఆలేరు ఆశా జ్యోతి అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారి జన్మదినం రోజు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికై నిధుల మంజూరు చేస్తానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరి ఇక్కడ నియోజకవర్గ పాడి రైతులు ఈ పడుతున్న ఇబ్బందిని, ఈ మదర్ డైరీ సంస్థ నల్గొండ, రంగారెడ్డి యూనియన్ పడుతున్న ఇబ్బందిని మరి ఆ రోజు బహిరంగ సభలో బీర్ల ఐలయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి బహిరంగ సభలో అందరి రైతుల పక్షాన సమస్య వివరించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ చూపి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య తాత్కాలిక ఉపశమనం 1 కోటో 2 కోట్లో 10 కోట్లో ఇస్తే తీరే సమస్య కాదు, ఇది దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి ఆ రోజు నుంచి ఎప్పటికప్పుడు గౌరవ ఎంపీ గారు, మంత్రులు వాకిటి శ్రీగారి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వీరందరూ కూడా ఈ మధ్యన గుజరాత్కి వెళ్ళి అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఢిల్లీ మదర్ డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ తోటి ఒప్పందం అయితేనే దీనికి తిరిగి పూర్వవైభవం వస్తుందని చెప్పి వాళ్ళు చేసి ఒక దానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి మరి మళ్ళీ పుట్టినరోజు ఐలయ్య గారి పుట్టినరోజు రాకముందుకే ఈ నిన్నడే 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఈ యొక్క మన నల్గొండ, రంగారెడ్డి యూనియన్కు, ఈ పాల ఉత్పత్తిదారులకు, మరి సంస్థలో పనిచేస్తున్నట్టు 500 మంది, సుమారు 500 మంది ఉద్యోగస్తులకు పూర్వ వైభవం స్వర్ణయుగం తీసుకొచ్చిన బీర్ల ఐలయ్య గారికి ఐఎన్టీసీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి పాడి రైతులకు కూడా అనేక ఇబ్బందులు, చెల్లింపులలో పాల బిల్లు చాలా ఇబ్బంది ఉండే, మరి ఇక వారికి కూడా రానున్నదంతా బంగారు కాలం స్వర్ణయుగం చేయడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ తోటి 15 సంవత్సరాల పాటు ఎంఓయూ తీసుకొచ్చి ఇక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత నల్గొండ, రంగారెడ్డి మదర్ డైరీ స్వర్ణయుగం రోజులు తెచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, మరి బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి 500 కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉండే, మరి ఇలా కార్మికులందరి పక్షాన కూడా దేవుడై వాళ్ళు మా కుటుంబాలు ఎలాంటి సమస్య లేకుండా మా జీతాలు మాకు వచ్చే విధంగా మాకు కృషి చేసినటువంటి బీర్ల ఐలయ్య గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నల్గొండ రంగారెడ్డి డైరీని ఎన్డీడీపీలో కలిపినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వాకిటి శ్రీహరి గారికి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి 6 నెలలు, సంవత్సరం నుంచి బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే ఒకేసారి ఇట్లా మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చేసి ఇదంతా చేసి ఇట్లా చేసినందుకు ఎమ్మెల్యే గారి మీద ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటారు రైతులందరూ. ఈ రైతులు కూడా అందరూ మన నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా పాడి రైతులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరించి మదర్ డైరీకే పాలు పోయాలి. ఇక మీదట ఏం బిల్లు లాగవు. మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన రైతులందరినీ ఆదుకున్నాడు. బిల్లులు ఏం ఆగవు. 10 కోట్లు ఇప్పుడు రిలీజ్ అయినాయి. తొందరలోనే అవి కూడా వారం 10 రోజులలో అయిపోతాయి. ఈ మదర్ డైరీని ఎన్డీడీపీ వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకు అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైతులు కూడా అందరూ మదర్ డైరీలో పాల్పోసి అందరు సహకారం చేయాలని మన ఆలేరు నియోజకవర్గం ప్రజలందరి తరపున బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.